హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ మాట చూస్తే. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. దుర్గమ్మ గారంటే మన అగ్రహారంలోనే కాదు, చుట్టుప్రక్కల 4-5 ఊళ్ళల్లోనూ చాలా పెద్ద పేరే. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నదున్నట్లు మాట్లాడటము, ఉన్నమాట ముఖం మీద అడిగేయటము, మాట ఉంచుకోకపోవటము, కదలలేని స్తంభానికైనా పని చెప్పగలగటము, అది పూర్తయ్యే వరకు చెప్పిన వాళ్ళకి కుదురు లేకుండా చేయటము, పోనీ కదా అని చేసిన వాళ్ళకి విసుగు వచ్చి ఇక నేను చెయ్యలేను అనే వరకు వరుస పెట్టి పనులు చెప్పటము, ఇలాంటి ప్రత్యేక లక్షణాలు చాలా ఉన్నాయి ఆవిడలో. అగ్రహారంలో ఒక పెద్ద ఇల్లు వాళ్ళది. పిల్లలు చిన్నతనాన వంట వార్పు అవి అద్భుతంగా చేసినా కోడళ్ళొచ్చాక ఆవిడ వంటింటి వైపు వెళ్లే పని తగ్గిపోయింది. కొద్దిగా విచిత్రంగా ఉంటే ఆవిడ దినచర్య ఇలా ఉండేది. చాలా పొద్దున్నే, అంటే ఈ కాలంలో చిన్న పిల్లలకు ఇంకా అర్ధరాత్రి అనుకునే టైంలోనే నిద్రలేచి స్నానాపాదులు కానిచ్చుకుని ఇవాళ దూట ఆవపెట్టిన కూర, మామిడికాయ పప్పు వండండ్రా అని కోడళ్ళకి ఆర్డర్ వేసేసి ఆవిడ అరుగు మీద ప్రవేశిస్తే వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ మళ్ళీ లేచేది మధ్యాహ్న భోజనాల వేళకే. ఒరేయ్ రమణ, మొన్న అమలాపురం నుంచి నల్లమందు తెస్తానన్నావు కదరా, 10 రూపాయలు కూడా ఇచ్చాడు మా వాడు అని ఒకరిని, ఏమేయ్ చాకలి, మొన్న నా పంచలు పట్టుకెళ్తానన్నావు, కనిపిస్తే అడుగుతానన్యా, ఈ మధ్య కాలువ గట్లమట పోతున్నావట అని మరొకరిని, ఏరా మీ ఇంట్లో అంతలావు కరివేపాకు చెట్టు పెట్టుకుని మా చెట్టు మీద పడతామేమ్రా అని ఇంకొకరిని, ఇలా ఏదో ఒకటి సాగుతూనే ఉంటుంది. ఈలోపు ఏ యాజులు గారు వచ్చి, దుర్గమ్మ గారు మన సుందరయ్య దక్షిణ దేశ తీర్థయాత్రలు ఏర్పాటు బీజిస్తున్నట, మీకు టికెట్ తీయమంటారేంటి అంటే, ఎందుకయ్యా, పరమేశ్వరుడు ఎక్కడా లేడు, అయినా నాకు ఇల్లే దేవాలయం, కడుపే కైలాసం, వద్దులే, అయినా బస్సు సుందరయ్య వేస్తుంటే మధ్యన నీ సిఫార్సు ఎందుకయ్యా, టికెట్ కొయిస్తే నీకేమైనా ఇస్తానన్నాడా, ఆకలేసిన వాడికి గుప్పెడు అన్నం పెట్టు, దాహం వేసిన వాడికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు, అంతేకాని పుణ్యం పురుషార్థం అని ఈ తిరుగుళ్ళు తీర్థయాత్రలోనూ ఉన్నాయా. ఆవిడ అలా సూటిగా అడిగేసరికి ఆయన చల్లగా జారుకున్నాడు, నాలిక ఖర్చుకుని. ఆవిడకి తరా మరా భేదం లేదు, కూతురైనా కోడలైనా ఒక్కటే. మీరందరూ పిల్లలతో వస్తేనేనే మాకు పని, లేకపోతే మాకేం పని ఉంటుంది ఇంట్లో అనేది ఆడపిల్లల్ని. అదేమిటే అమ్మా, అయితే మమ్మల్ని ఇంటికి రావద్దంటావా అని అలిగి వాళ్ళు అడిగితే, రావద్దని కాదు, ఏదో పుట్టింటికి వచ్చాం కదా అని అలా కాళ్ళు చాపుకొని కూర్చుంటే ఎలాగే, మీ వదినలు మాత్రం మనుషులు కాదు, ఇంతమందికి వండి వార్చటానికి, నలుగురు 4 పనులు చేసుకుంటే గబా గబా అవుతాయి అనేది. నిప్పుని కూడా కడిగి ఇంట్లోకి తెచ్చేంత ఆచారం. మడి పేరుతో పొద్దున్న లేస్తే అందరినీ పరుగులెత్తిస్తే కానీ ఆవిడకి తోచదు. అందరూ తమ పిల్లలు పట్టణాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటే, తను మాత్రం హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న పిల్లల్ని, ఇదేం పెద్ద గొప్ప, మన ఇంట్లో పనిచేసేవాడు చిన్న పాలేరు, మీరు అక్కడ ఆఫీసుల్లో పెద్ద పాలేర్లు అంతే అనేది. హాయిగా ఇంటి పట్టున ఉండి పని పాట చూసుకోకుండా ఉద్యోగాల పేరిట దూరం వెళ్ళిపోయారని ఆమెకు కోపం. పిల్లలు ఆవిడ మాట పెద్దగా పట్టించుకునేవారు కాదు. గేదె ఈనింది, పక్కింటి వాళ్ళకి జున్ను పంపిద్దామంటే వాడికి 10 ఆవులున్నాయి, వాళ్ళకి మనదొక లెక్క అనేది. ఇదేం విచిత్రమైన మనిషో అనుకునేవారు ఇంట్లో వాళ్ళు. ఆవిడ నోటి దురుసుతనానికి డడిసి ఎవ్వరూ ఆవిడతో పెట్టుకున్నా వాళ్ళు ఆ అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేదు. ఒకనాటి మధ్యాహ్నం 4 గంటల వేళ మెల్లగా సువేగా నడుపుకుంటూ వెళ్తున్న అతనిని తన ఇంటి ముందుకు రాగానే పిలిచింది ఆవిడ. ఏమోయ్ ఏమోయ్ శంకరం, బాగున్నావా, బొత్తిగా కనబడటం మానేశావు ఈ మధ్యన అంటూ. ఆయన తప్పదు శివుడా అన్న భారంతో బండి దిగి వచ్చి ఆవిడని పలకరించారు. ఏం తొచ్చి కులాసానా అంటూ. ఒరేయ్ చాప పట్టుకురాండ్రా అని మనవలకి చెప్పి
ఆయన కూర్చున్నాక మంచినీళ్ళు మామిడి పండ్లు అవి పెట్టాక, నా కులాసా సంగతికేంలే, నీ సంగతి చెప్పు, పిల్లలు మా కోడళ్ళు అది ఎలా ఉన్నారు అని మొదలెట్టింది. మొన్న నీ షష్ఠీ పూర్తి అయ్యిందంట కదా, మా వాడు చెప్పాడులే, చాలా వైభవంగా జరిగిందంట కదా అంది. పిల్లలు చేసుకోమని గొడవ పెట్టాడు. మా రెండోవాడు అమెరికాలో ఉంటాడు కదా, వాడు కూడా వస్తానన్నాడు. ఇక అన్నీ కలిసొస్తాయి కదా అని పెట్టుకున్నాము అన్నాడు చిన్నగా నవ్వుతూ. బాగుంది బాగుంది, ఏమాత్రం జనం వచ్చారేం అడిగింది ఆవిడ. అలా కాసేపు ఆయన పుట్టినరోజు వేడుకలు, షష్ఠీ పూర్తి వేడుకల గురించి మాటలయ్యాక మెల్లగా అందావిడ. ఇప్పుడు నీకు 60 నిండాయి కనుక నిన్ను షూట్ చేసేయొచ్చు, ఏమంటావు అని. జేబులో బాంబు పేలినట్టుగా స్థాణువైపోయాడాయన. తెల్లగా పాలిపోయిన మొహంతో మెల్లగా సెలవు పుచ్చుకున్నాడు. ఆవిడ మాట అనటానికి కారణం, సరిగ్గా 6 నెలల క్రితం దుర్గమ్మ గారు పక్కన ఉన్న ఊరిలో చుట్టాల ఇంట్లో పెళ్లికి వెళ్ళినప్పుడు పాపం బండి ఎక్కబోతూ జారి కింద పడేసరికి కాలులో నరం బెణికింది. 2-3 పట్టుకుని ఎక్కిస్తే గాని ఆవిడ బండి ఎక్కలేకపోయింది. ఆవిడ సహాయం చేసిన వాళ్లతో ఈ శంకరము వెటకారంగా నవ్వుతూ, శుభ్రంగా రామకృష్ణ అని ఇంట్లో కూర్చోక తగుదనమ్మా, నీ ముసలోళ్ళందరూ పిలిచిన చోట్లకల్లా పరుగులెందుకో, అయినా నన్ను అడిగితే అసలు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ షూట్ చేసి పారేయాలి అన్నాడు. తన మాటలకి అందరూ నవ్వుతున్నారన్న ఆవేశంలో అతను అన్న మాటలు ఆవిడ చెవిన పడనే పడ్డాయి. మాట ఉంచుకునేది కాదు ఆవిడ తత్వం కనుక ఆ మాట అనేసింది. ఏం దుర్గమ్మ పిన్ని, మంచికైనా చెడుకైనా ముందుంటావే, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు అంది కూతురి వరసైన వనజ. ఒసేయ్ పిల్ల, తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా? నేను వచ్చిన చోట్లకల్లా నువ్వు కూడా రాబట్టే కదే నేను వస్తున్నానో లేదో నీకు తెలిసేది. అంటే ఇద్దరం ఒకే చోట అన్నమాట అని మెత్తగా చివాట్లు పెట్టేసరికి వనజ తిరిగి వెళ్లే వరకు ఆవిడని తప్పించుకొని తిరిగిందని వేరేక చెప్పక్కర్లేదు. ఇలాంటివెన్నో సంఘటనలు. ఒక్కసారి కూడా ఆవిడది తప్పు లేదు. అనవసరంగా ఆవిడ ఎవ్వరినీ ఒక్క మాట అనేది కాదు. తననెవరైనా అంటే ఇక ఊరుకునేది కాదు. నిజాన్ని నిజంగా గుర్తించటం చేతకాని వారు, గుర్తించటానికి ఇష్టపడని వారు ఆవిడని గయ్యాళి అన్న ఆవిడ పట్టించుకోలేదు అస్సలు. అలా ఖచ్చితంగా తను కోరిన విధంగా ఎక్కడ రాజీ పడకుండా జీవితాన్ని గడిపిన ఆవిడకు ఒకనాడు పెరట్లోకి వెళ్ళి వస్తూ కాలు జారి నూతి పళ్ళెంలో పడిపోయింది. మంచంలో ఉన్న ఆవిడ తత్వంలో ఏ మాత్రం మార్పు లేదు. వచ్చిన పని అయిపోయిందనుకో, లేక స్వర్గంలో ఎవరికైనా మాట అప్పచెప్పాలనో, మరీ పడిపోయిన 10వ నాడు ఆవిడ వెళ్ళిపోయింది. చూడటానికి చాలామంది వచ్చారు. పడిపోయినప్పటి నుంచి అది విచిత్రం కాదు, వారు చెప్పిన విషయాలే ఇంట్లో వారికి చిత్రంగానూ మరీ ఆశ్చర్యంగానూ అనిపించాయి. మొదట వచ్చింది అన్నపూర్ణ కావిడి సాధువు. అయ్యో అమ్మగారు, అయ్యో అమ్మగారు, పడిపోయినట్లు నిన్నటి వరకు తెలియదమ్మా. రోజు 2 గుప్పిళ్ళు బియ్యం వేసి కానీ నన్ను పంపేవారు కాదు. సాక్షి గణపతి కన్నతల్లివి, సద్గుణావతివి, శాంభవి అని 4 సార్లు పాడమనేవారు. అన్నీ ఉన్నవారికి విందులు వినోదాల పేరిట గంపెడు అన్నం పెట్టినా నీకు ఈ గుప్పెడు బియ్యం వేసిన తృప్తి రాదయ్యా. నిన్న మొన్న పాట పాడుతూ దగ్గావు, ఆరోగ్యం జాగ్రత్త అన్నారమ్మా కిందటి వారం నేను వచ్చినప్పుడు అన్నాడు. ఠంగు ఠంగుమంటూ గంటలు కొట్టుకుంటూ అంతకంటే కంగున మోగే కంఠంతో పాట పాడే అతని గొంతు జీరబోయింది. దుర్గమ్మ గారు పడిపోయిందన్నప్పటి నుంచి ఆమె పక్క వదలకుండా ఉంది ఊరంతా. సీతమ్మమ్మ అని పిలిచే సీతమ్మ గారు, ఆవిడ కొడుకు 4 ఏళ్ల కవతలు ఉంటారు. కోడలు చాలా ఏళ్ల క్రితమే పోయింది. ఎంత చెప్పినా కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పొద్దున తను వండింది తినేసి కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోతే సాయంత్రం వరకు అరుగు మీద కాళ్ళు చాపుకొని కూర్చొని వచ్చి పోయే జనాలని చూడటమే ఆవిడ కాలక్షేపం. తను ఎప్పుడూ గుమ్మం దాటి వెళ్ళని దుర్గమ్మ గారు రోజు మధ్యాహ్నం పూట 2 మామిడి పళ్ళో, సపోటాలో, కొబ్బరి నూజో ఏదో ఒకటి పట్టుకొని సీతమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఓ అరగంట కూర్చొని ఏదో ఒక కబురు చెప్పి వచ్చేది. ఆ మాటే చెప్పి ఆవిడ కంట నీరు పెట్టుకుంది. వాడు పొద్దున పోతే రాత్రికి వచ్చేవాడు. అప్పటి వరకు దీపపు సిమ్మిలా ఒక్కదాన్నే ఉండేదాన్ని. అందుకే వచ్చేది దుర్గమ్మ. పైగా అనేది కూడా, ఒక్క పూట అన్నం లేకపోయినా ఉండొచ్చు కానీ మాట లేకుండా ఎలాగే అని.
పిలవందే ఎవ్వరింటికి వెళ్ళని దుర్గమ్మ నన్ను చూడటానికి రోజు నా కుశలమడిగే కనకదుర్గమ్మలాగే వచ్చేది. ఏమిటో ఎప్పటికీ కోలుకుంటుందో అని బావురుమందావిడ. మర్నాడు వచ్చారు గుడిలో పూజారి గురవయ్య గారు. అమ్మగారు పడిపోయారట అనుకుంటూ కూతురిని చూడటానికి వెళ్ళారాయన. నాడీ చూసి కొద్దిగా కంగారు పడ్డాడు. ఆయన రోజు వచ్చి ఆవిడకి పురాణం చదివేవారు. శ్రావ్యమైన గొంతు ఆయనది. చక్కగా చదివి అర్థం విడమరిచి చెప్తే ఆవిడకు అతి శ్రద్ధగా వినేది. ఆయన ఇలా చెప్పాడు. అయితే గురవయ్య గారు పిల్లలకి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అడిగారట దుర్గమ్మ గారు ఒకనాడు అతన్ని. నేను చూసేదేందమ్మా, అంతా ఆయనే చూసుకుంటాడు కదా అన్నాడు ఆయన కొంత అమాయకంగాను కొంత భక్తితోనూ. బావుందయ్యా, బావుంది. పిచ్చిపోతన గారి కాలమా ఇది? పలికెడిది భాగవతమట అనుకోవటానికి. మానవ ప్రయత్నం చేయకపోతే పనులెలా అవుతాయి? ఇందా ఈ 5,000 ఉంచు. పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయమన్నారమ్మా. ఇదేమిటయ్యా అంటే, అవునయ్యా, గుళ్ళో రాముడికి అని అడిగితే ఎంతైనా ఇస్తారు అందరూ. ఆ రాముడిని క్షణం వదలకుండా కొలిచే ఈ పూజారిని అడిగితే ఇచ్చేంత మనసు ఉండదు. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడన్నది పాత సామెత అయితే, దేవుడికి ఎంత ఇచ్చినా పూజారికి వచ్చేది పళ్ళెంలో వేసే దక్షిణే అన్నది నేటి నిజం. ఇది నా పుట్టింటి వారు నాకిచ్చిన భూమి మీద వచ్చిన శిస్తు డబ్బు. దీనితో ఇంతకంటే మంచి పని జరుగుతుందా అన్నారండి. పైగా ఈ విషయంలో మన ఇద్దరి మధ్య ఉండాలి అన్నారండి ఆవిడ గారు. అవసరం ఎరిగి సహాయం చేయడం నిజంగా ఆవిడికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదండి అంటూ మంత్రసానులు ఎరుకల సానులు అంటూ నాటు వైద్యాలతో పిల్లల ప్రాణాలు తీయకు, శుభ్రంగా అమలాపురం తీసుకెళ్ళి పెద్ద డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళు అండంటి మనవణ్ణి ఎత్తుకోమన్నారమ్మా. నా చేతిలో 500 నోటెడుతూ అని చాకలి చెప్పింది. అమ్మగారు లేచి తిరిగితే గుళ్ళో 3 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నానమ్మా అంది. అదేవిట్రా, పడచుపెళ్ళాం మాట విని తల్లిని పట్టించుకోవు, ఊరికే అన్నారా? తల్లి అల్లం పెళ్ళాం బెల్లమని కని పెంచినది నీకు చేదయిందా? వెళ్ళు, నా మాట విని మీ అమ్మని మీ మావయ్య ఇంటి నుంచి తీసుకురా. పొరుగింటి గొడవ ఊరందరికీ వినవేడుకట అని 4 కడిగేసి నన్ను అమ్మని తీసుకురావటానికి పంపించారు అని భాగ్యమ్మ కొడుకు చలం చెప్పాడు. ఇలా ఆవిడ పోయిన 10 రోజుల వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. జనాలకి తెలియని ఆవిడలోని సరికొత్త కోణాల్ని ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఇదేం మనిషి, ఓ పాపం పుణ్యం అక్కర్లేదు అనుకున్నారు ఒకప్పుడు. జనం ఆవిడ గురించి ఎవరిని లెక్క చేయదు, ఎవ్వరూ అక్కర్లేదు అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ వ్యక్తిత్వంలోని సరికొత్త పార్శ్వాన్ని చూస్తుంటే వారికి ఆవిడ అప్పుడప్పుడు చెప్పిన మాటలు గుర్తుస్తున్నాయి. మెరక నీరు పల్లానికే, పల్లపు నీరు పల్లానికే అని ఉన్నవాళ్ళకి చుట్టరికాల పేరిట మళ్ళీ కానుకలు ముట్ట చెప్తారు. దీనివల్ల ఏం లాభం? ఎవరినైనా వచ్చినప్పుడు కోడళ్ళు ఏదైనా బహుమతి పెట్టబోతే అంటుంటే ఇదేమిటి ఇలా అంటారు అనుకున్నారే తప్ప అందులో అర్థం తెలుసుకోలేదు. అలాగే గుడికి 2 ఫ్యానులు, ప్రహరీ గోడకి కొంత డబ్బు ఇద్దామంటే రామదాసు కాలం నుంచి ఆయనకి అందరూ ఇస్తూనే ఉన్నారు. ఇవాళ మనం కొత్తగా ఇచ్చేదేముంది? అంతలా జీవితాన్ని పణంగా పెట్టి అన్నీ ఇచ్చినాడు, రామదాసుకి మిగిలిందేమిటి అంటే రామదాసుడైనా పూజారి గారికి సహాయం చేద్దామని ఆవిడ ఉద్దేశం అని వారికి ఆనాడు తెలియనే తెలీదు. అమ్మ సంగతి తెలియందేముంది, ఏదో పెద్దది అని భార్యలకి సర్ది చెప్పిన ఆవిడ కొడుకులు ఈనాడు చూశారా అమ్మ అసలు మనసు అన్నట్టు సగర్వంగా చూశారు. చివరగా వచ్చిన ముందు చెప్పిన షూటింగ్ ఎపిసోడ్లోని శంకరం కూడా నేను చేసిన తప్పు నాకు తెలియటానికి నా మాట నాకు అప్పజెప్పిందే కానీ నాకు చేసిన సహాయం మాత్రం తక్కువదా? నాకు నిజంగా గుండెపోటు వచ్చినప్పుడు నాకు నోట మాట రాక మా ఆవిడకి ఏం చేయాలో తెలియక ఉన్న సమయంలో బండిని కొడుకుని తోడు పంపింది. వాడి పిల్లలు దూరాన ఉన్నారు. ఇలాంటప్పుడు కాకపోతే ఎందుకు ఈ చుట్టరికాలు బంధుత్వాలు అంటూ వాడు కనుక సమయానికి రాకపోతే నేనే తొచ్చికన్నా ముందే పోయేవాణ్ణి. వినిపించే మాట కటువే కావచ్చు కానీ కనిపించని మనస్సు వెన్న. మాట చూస్తే మావిడల్లం, మనసు మాత్రం నిజంగా పటిక బెల్లమే. ఎప్పుడూ ఒకటే తీరుగా విక్టోరియా మహారాణిలాగా అంత ఠీవీగా బ్రతకటం ఆవిడికే చెల్లింది అన్నాడాయన కంటనీరు పెట్టుకుంటూ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.